గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ రెడ్డి వ్లాగ్స్. సో ఇవాళైతే డే 4 మనం మైసూర్లో ఉన్నాము. సో లాస్ట్ డే మైసూర్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తామన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము అండ్ మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత అరౌండ్ 10 to 11 టైంలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మైసూర్కి వచ్చాము. మైసూర్ ప్యాలెస్ సో మైసూర్ ప్యాలెస్ అయితే నిన్న నైట్ మిస్ అయ్యామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో, డే 3లో. సో ఇంకా ఇవాళ ఎలాగైనా మిస్ అవ్వద్దనేసి మార్నింగే ఇంకా మైసూర్ ప్యాలెస్ చూడడానికి వచ్చాము. ఇక్కడైతే మనకి మొత్తం మైసూర్ కింగ్స్ ఎలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది అండ్ వాళ్ళు యూస్ చేసిన థింగ్స్ ఎలా ఉండేవి, వాళ్ళ రూమ్స్ ఎలా ఉండేవి అవన్నీ కవర్ అవుతాయి అన్నమాట మైసూర్ ప్యాలెస్లో. అండ్ మోస్ట్లీ ఆర్కిటెక్చర్కి 10 on 10 ఇవ్వచ్చు, అంత బాగుంది ఆర్కిటెక్చర్. అప్పట్లోనే ఇలా కట్టారంటే ఇంకా ఇప్పుడిప్పుడు ఆ ఆర్కిటెక్చర్స్ ఉంటే ఇంకెంత క్రియేటివ్గా ఉండేవాళ్ళు. మొత్తం తిరిగి చూడాలంటే చాలా ఓపిక ఉండాలి, అందుకే ఫుల్గా తినేసి రావాలి ఇక్కడికి. అండ్ దెన్ అది కూడా అయిపోయాక మేము స్నో వరల్డ్కి వచ్చాము. బేసిక్గా స్నో వరల్డ్కి ఎందుకు వచ్చామంటే వీ హ్యాడ్ టైమ్ అనమాట. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి అర్జెంట్ మీటింగ్ ఉండే జాయిన్ అవ్వాల్సింది అండ్ తను ఒక క్వైట్ ప్లేస్లో ఉండాలి. సో అందుకని ఇక్కడికి వచ్చాము. సో తనేమో ఇంకా కార్లో కూర్చొని పాపం మీటింగ్ అటెండ్ అయింది ఆ 2 hours. మేము ఆ 2 hours ఏం చేయాలని చెప్పి స్నో వరల్డ్కి వచ్చాము. మంచిగా ఎంజాయ్ చేసాము, మంచి ఫన్ ఉండే. ఇది ఓన్లీ స్నో వరల్డ్ అనే కాకుండా ఇంకా డిఫరెంట్ థీమ్స్లో కూడా ఉన్నాయన్నమాట. అన్నీ చూపించడం కొంచెం కష్టం ఈ వీడియోలో అండ్ కొన్ని క్యాప్చర్ కూడా చేయలేదు, జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ ఈ మిర్రర్ హౌస్ మాత్రం చాలా బాగుండే, ఎందుకంటే ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందేగా మిర్రర్ సెల్ఫీస్ అని. ఇంక ఇక్కడ ఇన్ని మిర్రర్స్ ఉంటే మేము ఆగుతామా. సో మిర్రర్ సెల్ఫీస్ ఇదొక్కటే బాగా తీసాం వీడియో. అండ్ వెళ్తుంటే ఇంకా డిఫరెంట్గా వచ్చాయి అన్నీ. మంచిగా మ్యూజిక్ పెట్టారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాకైతే అరౌండ్ 550 per person పడిందనమాట ఈచ్ టికెట్. అండ్ క్లోత్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు, మేమే ఒక లెవెల్లో ఎంజాయ్ చేసాము. ఇంకా కిడ్స్కి అయితే పండగ. ఇంకా ఇక్కడ చాలా గేమ్ జోన్స్ కూడా ఉన్నాయి అండ్ స్టోరీ టైమింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ మేము మాత్రం ఇక్కడే స్టిక్ ఆన్ అయిపోయాము. అండ్ స్నో సిటీ కూడా కంప్లీట్ అయిపోయాక మేము ఇంకా టైం ఉండే మాకు. సో రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరలో ఉందంటే ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాము. ఇది ఓల్డ్ టెంపుల్ అనమాట, చాలా బాగుంది అది కూడా. అండ్ దెన్ రిటర్న్లో మాకు ఎలిఫెంట్స్ కనిపించాయి. ట్రిప్ మొత్తంలో మిస్ అయిపోయాం అనుకున్నాం ఎలిఫెంట్స్ని, బట్ ఇక్కడ చూసాం. అండ్ దెన్ వీ wrapped up the trip with so many memories. Thank you so much for watching the video.